ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో పూజ కంప్లీట్ అయినాక షూట్ చేసిన అనమాట, అందుకే దీపాలతో కనిపిస్తున్నది. నేనైతే ఈరోజు 2:10కి లేచి పని స్టార్ట్ చేసిన అనమాట. ఎందుకంటే మాకు కొంచెం వాకిలు ఎక్కువ ఉంటుంది ఊడవడానికి, గిన్నెలు కూడా అప్పుడే తోమాలి, బట్టలు అప్పుడే విండాలి కాబట్టి. సో ఆ టైంకి లేచి అయితే పని స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ అందరు ఈరోజు ఇంకా తొందరగా ఆ టైంకి ఇంకా తర్వాత అట్లనే లేస్తారు కదా. సో అదనమాట మ్యాటరు. పూజ అయిపోయాక తీస్తున్నా కాబట్టి ఇట్లా దీపాలతో కనిపిస్తుంది. ఇది బయట మాకు కొంచెమే సిమెంట్ ఉంటుంది కాబట్టి అంతే వేస్తా, ఇంకా రోజైతే ఇంకా కొంచెం వేస్తా. ఇలాంటి స్పెషల్స్ ఏమైనా ఉంటే ఎక్కువ వేస్తా అనమాట. సో ఆ పని అంతా అయిపోయాక ఇంకా దీపాలను అయితే పెట్టించిన, చెప్పిన కదా పూజ అయిపోయాక షూట్ చేసిన అని. సో ఆ గుడికి వెళ్ళే ముందు కొంచెం ఇట్లా దీపం పెట్టిన తర్వాత వీడియో కోసం అని ఇట్లా షూట్ చేసిన అనమాట. దీపాలు అయితే ఇట్లనే పెట్టిన, పిండి దీపాలు, ఉసిరి దీపాలు. ఇంకేమైనా పెట్టాలో చెప్పండి, మిస్ అయితే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను నేనైతే. సో ఫైనల్గా ఇట్లయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ప్రసాదం అయితే ఏం చేయలేదు, ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి, అప్పటికే హడావిడి అయిపోతున్నది. సో ప్రమిద ఒకటి రిగ్గొట్టింది మా బుడ్డది, సో అందుకే అది కూడా చేయాల్సి వచ్చింది ఈ టైంకి. అది కొంచెం లేట్ అయింది. సో ఫైనల్గా అయితే ఒక 5:30 to 5:40 మధ్యలో గుడికి వెళ్ళిన అనమాట. సో ఇట్లయితే నేను కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నాను. ఇదో నేను పెట్టింది మాత్రం ఇవే చూడండి, జస్ట్ సింపుల్గానే చేసిన. సింపుల్గా అంటే ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ పెట్టిన అనుకుంటున్నాను నేనైతే. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే పెట్టిన, ఒక వీడియో చూసిన చాలా క్లియర్గా అనిపించింది. సో అదే కంటిన్యూ చేసిన అనమాట. ఎక్స్ట్రా అయితే ఏం పెట్టలేదు నేను. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ క్లియర్ చేయండి మీరు. ఈ మనము పసుపుతో వినాయకుడిని చేసినాం కదా, అది కొందరు నిమజ్జనం చేయొద్దు అంటున్నారు. నేను లాస్ట్ టైం చేసిన, బట్ నా పక్కన అంటే చేయొద్దు అన్నది, అందుకే ఈసారి అయితే నేను చెయ్యలేదు. చెయ్యాలా వద్దా మీరు కొంచెం క్లియర్గా చెప్పండి, నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను ఏదో ఒకటి. సో పూజ అయిపోయాక నేను గుళ్ళోకి వచ్చిన అనమాట. అక్కడ కాసేపు ఒక క్లిప్ తీసేసి దాని తర్వాత మా వాళ్ళు వచ్చిర్రు, అప్పుడు రాలేదు, నేను ఒక్కదాన్ని వచ్చిన అనమాట. ఇంకొకటి ఏంటంటే పూజార్లకి మనం దక్షిణం ఇస్తాం కదా, అదే బియ్యము ఇంకా తులసి దీపం దానం అనేసి. సో అట్లా ఇచ్చినప్పుడు కాళ్ళు మొక్కల్లో వద్దా కూడా చెప్పండి, ఎందుకంటే నేను మొక్కిన తర్వాత ఒక ఆవిడ చెప్పింది మొక్కొద్దు అని. అందుకే నాకు ఒక ఆ డౌట్ కూడా ఉండిపోయింది అనమాట. కోర్స్ మనము ఇంటికి వచ్చినప్పుడు కూడా కాళ్ళు మొక్కుతాం కదా పూజార్లది, ఏదైనా వ్రతాలు నోములు నోచినప్పుడు వచ్చినప్పుడు ఇట్లనే ఏదో ఒకటి ఇచ్చి మొక్కుతాం కదా. మరి మొక్కల్లా వద్దా మీరైతే చెప్పండి, మీరు మొక్కుతారా లేదా? మేము మొక్కినాం కాబట్టి తను మాకు చెప్పింది. తనకి నేను ఒక హెల్ప్ చేసిన, అందుకని తను వచ్చి చెప్తుంది అనమాట. మీరు నాకు అది ఇచ్చిర్రు కాబట్టి నేను చెప్తున్నాను, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది అనేసి. సో ఫైనల్గా వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. లాస్ట్ తీసేస్తూ ఉంటుంది, బట్ ఈసారి కొంచెం వెయిట్ చేస్తున్నారు, ఎందుకో ఏమో తెలీదు. బట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ప్రశాంతంగా పూజ చేసుకున్నా. సో బాయ్.